ఈ వీడియోలో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నటువంటి 11,630 పోస్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎస్పెషల్లీ కానిస్టేబుల్ ప్రిపరేషన్లో మరియు ఎస్ఐ ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాటికి రెఫరెన్స్ బుక్స్ ఏవైతే చదవాలి అనే దాని గురించి ఇందులో చెప్పడం జరుగుతుంది. సో ప్రజెంట్ టార్గెట్ స్టడీ సెంటర్ రాజమండ్రిలో కోచింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్ ఎవరైతే ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్కి మనం ఇస్తున్నటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రిపేర్ అవుతూనే ఈ ఎడిషనల్ రెఫరెన్స్ బుక్స్ని కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఈ బుక్స్ ఎస్పెషల్లీ ఎవరైతే మన దగ్గర ఆన్లైన్ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి రెఫరెన్స్ బుక్స్ కానీ దానికోసం మనం చెప్పడం జరుగుతుంది. సో ఏపీలో కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి 20,000 పోస్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా 6,000 అలా కొంచెం వదిలిపెట్టి ఇప్పుడు 11,000 వరకు పోస్టులు వదిలిపెట్టే ఛాన్స్ ఉంది. సరే, ఇక్కడ మీకు సబ్జెక్ట్ చూసుకుంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే జనరల్ స్టడీస్ ప్రకారంగా, హిస్టరీ పరంగా చూసుకుంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కరీం సార్ బుక్ అనేది ఉపయోగపడుతుంది మీకు బాగా. సో తెలుగు మీడియం వాళ్ళకి కూడా కరీం సార్ బుక్ కానీ, జోగి నాయుడు సార్ బుక్ కానీ మీకు హిస్టరీకి మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే పాలిటీ వచ్చేసరికి లక్ష్మీకాంత్ బుక్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు కృష్ణారెడ్డి సార్ మెటీరియల్ కూడా పాలిటీకి బాగానే ఉంటుంది. దీంతోపాటు రమాదేవి మేడం మెటీరియల్ కూడా బాగానే ఉంటుంది, ఆ బుక్ కూడా బాగానే ఉంటుంది. అండ్ జాగ్రఫీకి వచ్చేసరికి రమణ్ రాజు సార్ బుక్ చాలా బాగుంటుంది, మీకు డెప్త్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇద్దరికి కూడా జాగ్రఫీ అంటే సో రమణ్ రాజు గారి బుక్కే మనం రెఫర్ చేస్తాం. ఈవెన్ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ బుక్స్ని రెఫర్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ మీరు రాసేది కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినప్పటికీ కూడా, ఎస్ఐ ఎగ్జామ్ అయినప్పటికీ కూడా గ్రూప్ 1 స్థాయి సబ్జెక్ట్ని మీరు సంపాదించుకుని వెళ్తే తప్ప మీకు ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ అది వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సో అందుకని ఒక సివిల్స్ ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ ఎలా మనకు మార్నింగ్ బ్యాచ్ 7 to 11 మధ్యలో వస్తున్నారో వాళ్ళనే మీరు కూడా ఈ కంప్లీట్ స్టాండర్డ్ బుక్స్ని, రెఫరెన్స్ బుక్స్ని తీసుకుని చదవాలి. మనం ఇచ్చే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో టార్గెట్ స్టడీ సెంటర్ నుంచి ఆ మెటీరియల్స్ అన్నీ రెగ్యులర్గా ఉపయోగిస్తూనే స్టాండర్డ్ బుక్స్లో డెప్త్కి వెళ్ళి ఈ బుక్స్ని మాత్రం మీరు రెఫర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎకానమీ పరంగా చూసుకుంటే కనుక మనకి కాకినాడలో ఉన్నటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కానీ, లేదు చిరంజీవి సార్ యొక్క బుక్ కానీ ఇవి బాగానే ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఎకానమీకి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇద్దరికి కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ సార్ మెటీరియల్ని మనం చెప్పడం జరుగుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్కి రెగ్యులర్గా న్యూస్ పేపర్ రీడింగ్ చదవాలని అందరూ చెప్తుంటారు కానీ బట్ అది చాలా కష్టమైన పని. చాలామందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు. బట్ మీరు ఏం చేస్తే బెస్ట్ అంటే ఏదైతే యూట్యూబ్ ఛానల్స్లో రెగ్యులర్గా యూట్యూబ్లో కరెంట్ అఫైర్స్ మీద వీడియో చేస్తూ ఉంటారో ప్రవీణ్ సార్ మెటీరియల్ ఉంటుంది. ప్రవీణ్ సార్ తెలుగు మీడియం బాగుంటుంది. అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ నార్త్ వాళ్ళ యొక్క హిందూ రివ్యూనే చాలా బాగుంటుంది, లేదా అన్అకాడమీలో హిందూ రివ్యూ చాలా బాగుంటుంది. సో కరెంట్ అఫైర్స్కి షైన్ ఇండియా మెటీరియల్తో పాటు మన టార్గెట్ స్టడీ సెంటర్ మంత్లీ కూడా ఒక ఇంపార్టెంట్ బుక్లెట్ని వదిలిపెడుతున్నాం. ఆల్రెడీ మనం లాస్ట్ మంత్ హూ ఈజ్ హూకి సంబంధించిన కంప్లీట్ ఇంటర్నేషనల్, నేషనల్ టోటల్ కవరేజ్ చేసి పక్కన పెట్టాం. ఇప్పుడు కొత్తగా అవార్డ్స్ మీద ఫోకస్ చేసాం. ఇలా రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ మీద ఎక్కడ ఏ కలెక్షన్ దొరికినా కూడా అవన్నీ ప్రిపేర్ అవ్వాలి. సో ఇక్కడ మీకు చెప్తుంది ఏంటంటే షైన్ ఇండియా మ్యాగజైన్ ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది, తెలుగు మీడియంలో వస్తుంది. అండ్ దీంతోపాటు వివేక్ సంబంధించినటువంటి మ్యాగజైన్ ఒకటి ఉంటుంది. వివేక్ మ్యాగజైన్ కూడా మీకు ఆర్సి రెడ్డి వాళ్ళది, అది కూడా కొంచెం డెప్త్గా ఉంటుంది, అది కూడా ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఏపీ హిస్టరీకి సంబంధించి చూసుకుంటే సయ్యద్ సార్కి సంబంధించినటువంటి హిస్టరీకి సంబంధించినటువంటి మెటీరియల్. సో ఏపీ హిస్టరీ వచ్చేసరికి తెలుగు మీడియం వాళ్ళు చాలామంది మనకి మెటీరియల్ వచ్చేసరికి ఎక్కువ మెటీరియల్ని చదవకుండా స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళడమే మంచిది. సో ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి స్టాండర్డ్ బుక్స్ని మనం త్వరలోనే ఒకసారి చూసి మీకు చెప్పడం జరుగుతుంది దానికి సంబంధించి. అండ్ తెలంగాణ మూమెంట్కి సంబంధించి చూసుకుంటే కనుక మనకి సో పిఎన్ఆర్ పబ్లికేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ ఉపయోగపడుతుంది. సో ఈ మెటీరియల్స్ మాత్రం క్లియర్గా రెఫరెన్స్ బుక్స్గా పెట్టుకోండి. దీనివల్ల మీకు జనరల్ స్టడీస్కి ఈ మెటీరియల్ మొత్తం అంతా కూడా చాలా వరకు సరిపోతుంది. సో దీంతోపాటు నెక్స్ట్ మనం ఇంకా చెప్పుకోవాల్సి వస్తే అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మనకి ఇంపార్టెన్స్ ఉంది. అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి చూసుకుంటే రీజనింగ్కి మనకి పుప్పాల శివాజీ గారి మెటీరియల్ని మీరు రెఫర్ చేయొచ్చు రీజనింగ్కి. అర్థమెటిక్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది
లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అంటే లాస్ట్ 3-4 టైమ్స్ కానిస్టేబుల్ ఎస్ఐ పేపర్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. అలాగే లాస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి ఆంధ్రాలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి రిలేటెడ్ అథమెటిక్ రీజనింగ్ పేపర్స్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. అది ఎనీ ఎగ్జామ్ చేశాక అప్పుడు మీరు ఏదైనా ఒక మెటీరియల్, మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అయినా లేదు మార్కెట్లో అవైలబిలిటీ ఉన్న రకరకాల మెటీరియల్స్ కానీ ఏదైనా సరే మీరు తర్వాత చూడండి. ఎందుకంటే అథమెటిక్ రీజనింగ్కి ఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఇచ్చినా కూడా బేసిక్స్ నుంచి కొన్ని మోడల్స్ ఇస్తుంది. బట్ మీకు మోడరేట్ చేసి కొత్త రకం మోడల్స్ని ఇన్నోవేటివ్ మెథడ్స్లో ఎగ్జామ్ పేపర్లో ఇస్తున్నారు. అందువల్ల చాలామంది అథమెటిక్ ఎంత ప్రాక్టీస్ చేసినా, ఎన్ని మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసినా, ఎంత మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళినా కూడా అక్కడ ఇచ్చే కొత్త మోడల్స్ని చేయాలి అంటే మ్యాథ్స్ మీద మీకు ఎంతో కొంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గ్రిప్ ఉండాలి. సో దానికోసం మీరు ఏం చేస్తారు అంటే ప్రీవియస్ పేపర్స్ని చూడండి. మోడల్స్ కొత్తగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఎన్టీపీసీ ఉంది, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025లో ఎగ్జామ్ జరిగింది. సో కంప్లీట్ పేపర్స్ని చేసినట్లయితే అథమెటిక్ ఆర్ఆర్బీ వాళ్ళు ఎలా అడుగుతున్నారు అనేది తెలుస్తుంది. లేక ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ కూడా మీకు అదే కాన్సెప్ట్. లాస్ట్ టైం ఎవరైతే సక్సెస్ అవ్వారో వాళ్ళు చాలా లాంగ్ పీరియడ్ ప్రిపేర్ అయ్యారు. సో అప్పుడు ఇచ్చినటువంటి పేపర్స్ని కొంచెం పక్కన పెట్టి ట్రై చేస్తే ఎటువంటి మోడల్స్ ఇస్తున్నాడు, ఎలాంటి మోడల్స్ ఇస్తున్నాడు బాగా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి రివ్యూ అంతా ఇలా చూసుకోవచ్చు మనం. సో ఇవన్నీ కూడా కంప్లీట్ చూడండి. అండ్ ఎవరైనా ఆఫ్లైన్ కోచింగ్ రాలేని స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక మనం ఆన్లైన్ కోచింగ్ సంబంధించిన లాగిన్ని అండ్ ప్రతి మెటీరియల్ని ప్రతి టాపిక్ వైజ్ అంటే ప్రతి సబ్జెక్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పీడిఎఫ్ని మనం పంపిస్తున్నాం. అది ప్రింట్అవుట్ తీసుకుని చదువుకోవడం ద్వారా అండ్ దాని రిలేటెడ్ టెస్టులు రాయడం ద్వారా మీకు ఆన్లైన్ కోచింగ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం మనం. అండ్ హాస్టల్ ఫెసిలిటీ ఎవరైనా వచ్చి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటుంటే కనుక వాళ్ళకి మంత్లీ 3,300కే మనం హాస్టల్ ప్రొవైడ్ చేస్తూ అండ్ ఇక్కడ కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారో వీళ్ళు చాలా తక్కువ టైంలో బెటర్గా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ని చాలా బాకస్గా తీసుకుంటున్నాం మనం. ఎందుకంటే 10,000 కట్టి ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఎవ్రీ మంత్ 3,300 హాస్టల్ ఇవ్వాలి అంటే బయట 4-5 ఉంది హాస్టల్ ఫీజెస్, మనం 3,300కి ఇస్తున్నాం. ఇక్కడ హాస్టల్ ఫీజు తగ్గించడం కాదు గొప్ప విషయం. మనం కంప్లీట్ 24 అవర్స్ని కూడా ఒక సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయించి టెస్టులు రాయించి కంప్లీట్ కార్పొరేట్ సిస్టంలో ఎలా అయితే చేస్తూ ఉన్నామో మనం అదే విధంగానే చేయాలి. దానివల్ల లైఫ్ సెటిల్మెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఆఫ్లైన్ కోచింగ్ ఫీజు ఇక్కడ 10,000 ఇవ్వడం జరిగింది. మీకు మంత్లీ 2,000 చొప్పున సంవత్సరానికి 24,000 కట్టుకోవడం కన్నా 1 ఇయర్కి 10,000 ఫీజు కట్టి కార్డు తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. దానివల్ల మీకు మంత్కి 1,000 రూపీస్ కూడా పడట్లేదు అండ్ ప్రతి సబ్జెక్ట్ మెటీరియల్ వస్తుంది. వీటితో పాటు రిమైనింగ్ సబ్జెక్ట్స్ అనేవి కాంపిటేటివ్కి సంబంధించినవి కాదు. స్పోకెన్ ఇంగ్లీష్ అయినా కంప్యూటర్స్ అయినా ఇవన్నీ అదర్ థింగ్స్. దాని గురించి మనం నీడున్న వాళ్ళు ఆఫీస్లో కాంటాక్ట్ చేస్తే దాని డీటెయిల్స్ చెప్తారు. ఓకే, సో కాంపిటేటివ్కి సంబంధించి చూసుకుంటే మనం టాపిక్ వైజ్ ఏ టాపిక్ జరుగుతుంటే ఆ టాపిక్ వైజ్ మెటీరియల్ని మనం పంపిస్తున్నాం. ఆ టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నాం. టోటల్గా ఇప్పుడు రాబోయే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకుని మీకు చెప్పిన స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టాండర్డ్ బుక్స్ అన్నిటిని కూడా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వటం, ఈ ప్రిపరేషన్ చేసినటువంటి స్టాండర్డ్ బుక్స్ని పూర్తి స్థాయిలో మీరు రివిజన్ చేయటం, ఈ రివిజన్ చేసిన వాటిని టెస్ట్ సిరీస్ ద్వారా ప్రాక్టీస్ చేసుకోవటం అండ్ ప్రత్యేకించి మనం చూసుకుంటే ఏపీ హిస్టరీకి కూడా జోగి నాయుడు సార్ బుక్ని మీరు తెలుగు మీడియం వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. సో ఏపీ హిస్టరీని తెలుగు మీడియం బుక్ సంబంధించి జోగి నాయుడు బుక్ మీకు బాగుంటుంది. సో ఓవరాల్గా అయితే కనుక ఇది రెఫరెన్స్ బుక్స్ ఏం చదవాలి జనరల్ స్టడీస్ కన్నా వాళ్ళకి మనం చెప్పే అడ్వైజ్. అండ్ వీటితో పాటు అప్డేటెడ్ డేటా ఉంటే కనుక తిరిగి యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేద్దాం. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్, బై.